నమస్తే సాహో టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా షాద్నగర్ పట్టణంలో నిరసనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు. మహిళా ప్రాతినిధ్యం మరింత పెంచే దిశగా అడుగులు వేస్తామన్న ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన ధర్మాన నందిగామ సురేష్. చిలకలూరిపేటలో జరగనున్న సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు. ఆదివారం జరిగే కార్యక్రమాల వివరాలను మీడియాకు వివరించిన అచ్చెన్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని దర్శించుకున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు. జాతీయ రహదారి పక్కన నూతనంగా నిర్మిస్తున్న నమూనా ఆలయం వద్ద ప్రసాదం కౌంటర్ భవనం ప్రారంభించిన సత్యనారాయణ. పాతపట్నం నియోజకవర్గం వైసీపీ అసెంబ్లీ సీటు స్థానిక ఎమ్మెల్యేకు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన అభిమానులు. నాయకులు, కార్యకర్తల ఆదరాభిమానాలతో మరలా ఎమ్మెల్యేగా గెలిచి జగనన్నను సీఎంను చేస్తానన్న రెడ్డి శాంతి. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా షాద్నగర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతో కవితను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకే ఈ చర్యకు పాల్పడ్డారని ఆక్షేపించింది. కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయని, ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించింది. రాజకీయ దురుద్దేశంతో కుట్రతోనే కవితను అరెస్ట్ చేశారని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆరోపించారు. ప్రపంచంలో మేధావని పేరు తెచ్చుకొని మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన రాజ్యాంగ కమిటీకి చైర్మన్ అయ్యి అన్ని దేశాల నుంచి అలా రాజ్యాంగంలో ఏమేమి పొందుపరుచున్నారు, ప్రజలకు ఏది అవసరం ఉన్నది అని అంశాలు తీసుకొని రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించిన మహా వ్యక్తి, ఆయన మహా గొప్ప వ్యక్తి. ఆ రాజ్యాంగం ప్రకారమే ప్రజాస్వామ్యం చక్కగా నడవాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భారతదేశ ప్రజలు, పెద్దలు, ఆనాడు స్వాతంత్రం సాధించిన పెద్దలంతా కోరుకున్నారు. కానీ ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు చేసిన అరెస్టు ఖండిస్తూ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ జక్క వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్సీ కవిత అనైతిక అరెస్ట్ ని ఖండిస్తూ కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని కేడీ కలిసి కట్టుగా బీఆర్ఎస్ పై కుట్ర పన్నారని మేయర్ ఆరోపించారు. మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుందని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల ముందు బీజేపీ, కాంగ్రెస్ లు బీఆర్ఎస్ పై కుట్రలు పన్నారని, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు మళ్లీ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పై కుట్రలో భాగంగానే కవితను అరెస్ట్ చేశారని అన్నారు. గతంలోనే కవితకి ఎన్నోసార్లు చెప్పింది. గతంలోనే వాషింగ్ పౌడర్ నిర్మా అడ్వర్టైజ్మెంట్ వేసి కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పింది. ఎవరైతే లొంగరు, ఎవరైతే మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారో, ఎవరైతే మోడీకి వ్యతిరేకంగా ప్రజల్ని జాగృతం చేస్తారు, వారికన్నా ముందు, మోడీ కన్నా ముందు ఈడీ వస్తుంది, లేకపోతే మోడీ వస్తుంది, సిబిఐ వస్తుంది అని చెప్పి తెలంగాణ యావత్ ప్రజలకు తెలుసు. అయ్యా మోడీ గారు కేసీఆర్ ని ఒక కవితను అరెస్ట్ చేస్తే భయపడలేరు, కేసీఆర్ ని ఏదో కేసులు పెడితే భయపడలేరు, లేకపోతే కేసీఆర్ ని ఏదో జైల్లోకి పంపిస్తే భయపడలేరు. నీకు తెలంగాణ ప్రజల ఏకైక ఆకాంక్ష భారత రాష్ట్ర ప్రభుత్వం, భారత రాష్ట్ర సమితి. తెలంగాణ ఏమైనా కావాలన్నా, తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడాలన్నా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలన్నా మహబూబాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో పార్లమెంట్ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహబూబాబాద్ పార్లమెంట్ అభివృద్ధికి ఆనాడు ఎంపీగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి పనులు తెచ్చేందుకు కృషి చేసినట్లు, తాను ఏ పార్టీ అభ్యర్థిపై మాట్లాడనని, తాను చేసిన పనులే పదవిలో ఉన్న లేకున్నా తాను పార్లమెంట్ పరిధిలో చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మానే తనను మహబూబాబాద్ ఎంపీగా గెలిపిస్తుందని, ఇటీవల కొంతమంది తాను పదవి కోసమే పార్టీ మారినట్లు మాట్లాడుతున్నారని, తనకు బారాసాలో అన్యాయం జరిగిన మాట వాస్తవం కాదా అంటూ
ప్రశ్నిస్తూ తాను నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ బీజేపీ పార్టీలో చేరినట్లు తెలిపారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. వాళ్ళు టికెట్ బీజేపీకి వచ్చారండి. పార్టీ ఏ పార్టీ దేశాన్ని ఏంటో ఏ పార్టీ పంచుకుంటే ఆ పార్టీకే పోతారు. మరి ఇన్నాళ్ళు కనపలేదు. కరెక్ట్గా ఎలక్షన్స్ ఈనాడు నేను నీతి నిజాయితీని చూసిన ఎందుకు మొన్ననే కదా ఎలక్షన్ డిక్లేర్ అయింది. మీరు ఇప్పటివరకు మీరు పవర్లో లేదు కదా, ఇంత ముందు చేసారు దిగిపోయారు. ప్రజెంట్ ఇప్పుడు కొంచెం సెన్స్ ఉంటుంది. నాకు మళ్ళీ టికెట్ ఇస్తారనుకున్నా, అది కూడా ఇవ్వకుండా 5 సంవత్సరాలు నేనేమన్నా నాకు రాజకీయ జీవితం ఉంటుంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తుది జాబితాపై ఉత్కంఠ తొలగిపోయింది. ఇప్పటి వరకు అనేక జాబితాలలో అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ తాజాగా తుది జాబితాను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ అభ్యర్థులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్ఆర్ కడప జిల్లా వైఎస్ఆర్ ఘాట్ వద్ద విడుదల చేశారు. ఈ క్రమంలో తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి కడప విమానాశ్రయం చేరుకున్నారు. కడప ఎయిర్పోర్ట్ చేరుకున్న సీఎం వైఎస్ జగన్ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపై చేరుకున్నారు. వైఎస్ఆర్ సమాధి వద్ద సీఎం వైఎస్ జగన్ పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఇతర మంత్రుల సమక్షంలో సీఎం వైఎస్ జగన్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థుల జాబితాను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. ఎంపీల జాబితా ఎంపీ నందిగం సురేష్ ప్రకటించారు. ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్న ఈ లిస్టు 25 పార్లమెంట్లకు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది. ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం. మిగతాటివన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం. మిగతాటివన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం. 50% పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50% అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం. ఈ చట్టం కూడా మనమే అమలు చేశాం. దానిని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు 50% అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు రెండు కలిపితే 200 స్థానాలు అయితే ఈ 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50%, 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా 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 అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఏకంగా 59 స్థానాలు 200 స్థానాలకు గాను బీసీలకే కేటాయింపులు చేశాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గాను బ్యాలెన్సు 11 స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగింది. ఆడవాళ్లకు కూడా ఇంతకు ముందు
కన్నా బెటర్గా చేశాం. కానీ ఇది కూడా నాకు ఇంకా సంతృప్తిని కలిగించడం లేదు. బహుశా నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి దీనిని ఇంకా వేగంగా కూడా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 200 స్థానాలకు 24 స్థానాలంటే 12% అక్క చెల్లెమ్మలకు ఇవ్వగల. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శనివారం మౌర్య ఫంక్షన్ హాల్లో సమావేశమైంది. రేపు అనగా ఆదివారం చిలకలూరిపేటలో జరగనున్న సభ కలిసి ముందుకు వెళ్లాలన్న అంశంపై సమావేశంలో చర్చించారు. పురంధేశ్వరి మాట్లాడుతూ 3 రాజకీయ పార్టీల పొత్తును ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదన్నారు. రేపు మోడీ బహిరంగ సభలో పాల్గొంటారని, ఎన్డీఏ విజయానికి మోదీ శంఖారావాన్ని పూరించనున్నారని తెలిపారు. అచ్చెన్న మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంతటి దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదన్నారు. రేపటి సభను విజయవంతం చేసేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. గతంలో ఆర్టీసీ బస్సులు కూడా అద్దెకు ఇవ్వలేదని విమర్శించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అందరం కలిసి మోడీ సభను విజయవంతం చేయాలన్నారు. ప్రజాగళం సభకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి గ్రామం నుంచి సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారని నాదెండ్ల పేర్కొన్నారు. సమావేశానికి బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్ తావ్డే, టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, 3 పార్టీల జిల్లా స్థాయి నేతలు హాజరయ్యారు. కానీ ఫస్ట్ టైం ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఇప్పుడు మనం చూడలేదు. ఒక రాజకీయ పార్టీ అంటే అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు సేవ చేయడం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి సమస్యలు పరిష్కరించడం అనేది 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మనందరం చూసాం. ఫస్ట్ టైం 2019లో ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు, కనీసం స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా లేకుండా కోల్పోయినటువంటి విషయాన్ని మనందరం గుర్తు తెచ్చుకోవాలి. ఓకే, అభివృద్ధి జరగకపోయినా, సంక్షేమం అందకపోయినా ఈరోజు కాకపోతే రేపైనా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని వర్గాలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని ఒక మంచి కారు గురించి, అధికారం గురించి ఇంతకుముందు మనం పొత్తులు పెట్టుకోవడం చూసాం. కానీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలంటే ఏకైక మార్గం అందరం కలిసి పనిచేయాలి, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుకు పెట్టుకున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. పొత్తులు పెట్టుకున్న తర్వాత ఇబ్బందులు కూడా ఉంటాయి. కొంతమంది పోటీ చేయడానికి ఎదురు చూస్తారు, రాకపోవచ్చు. ఏది ఏమైనా సరే ఈ 3 పార్టీలు, గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎటువంటి చిన్న అరమరికి కూడా లేకుండా కలిసి పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఓట్ షేర్ కూడా కరెక్ట్గా జరిగి మనం రేపు ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో విజయం సాధించవలసిన అవసరం ఉంది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అచ్చెన్నాయుడు గారు. ఇది 2014లో ఉన్న విన్నింగ్ కాంబినేషన్ మరొకసారి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి అద్భుతమైన ప్రణాళికతోటి మనం ముందుకెళ్ళబోతున్నాం. అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు రేపటి సభతోటి వైసీపీ పాలనకి ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో దానికి మనందరం కూడా ఒక మంచి కసరత్తు చేసుకొని సమావేతమై ప్రోగ్రామ్ సక్సెస్ అవడానికి నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో దయచేసి మీరు అందరూ కూడా సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత మన నాయకులకు అందరికీ ఉంది. దారి పొడుగున అన్ని విధాల ఏర్పాట్లన్నీ కూడా జరిగినాయి. మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, ఆహార శిబిరాలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, ఇవన్నీ కూడా చాలా లోతుగా ప్లాన్ చేసి చక్కటి స్పందన ఉంది క్షేత్రస్థాయిలో. ఆ స్పందనని గౌరవించే విధంగా మనం ఈ సభని ప్రతి ఒక్కరూ కూడా విజయవంతంగా చేయాలి. ప్రజాగలం అంటే
ప్రజలు ఏదైతే ఇన్ని రోజుల నుంచి ఎదురు చూసి ఆ గలం వినిపించాలని కోరారో ఆ సభతో రేపటి రోజున దాన్ని విజయవంతం చేసి లక్షల్లో వస్తున్న జనాన్ని మీరందరూ కూడా ఆదరించి జాగ్రత్తగా వాళ్ళు తిరిగే వరకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఇరు జిల్లాల నాయకులు ఇక్కడికి వచ్చారు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా. అదేవిధంగా శ్రవణ్ గారు దీన్ని కోఆర్డినేట్ చేసినందుకు ఆయన కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ కూడా మీకు సమయం తక్కువ ఉంటుంది, కానీ ఇవాళ రేపు మాత్రం దయచేసి ఈ సభను విజయవంతం చేయడంలో మీ కృషి 100% ఉండాలి. ఒత్తిళ్లు ఉన్నా కూడా, కార్యక్రమాలు ఉన్నా కూడా వాటిని ఈ 2 రోజులు మీరు పక్కన పెట్టి ఈ సభ విజయవంతం అయ్యేటట్టు ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం ఎటువంటి ప్రభుత్వం రేపటి రోజున స్థాపించబోతున్నామో దాని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనం కష్టపడాలని మిమ్మల్ని అందరూ కూడా పిలుపునిచ్చుకుంటూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన భారతీయ జనతా పార్టీ, జనసేన మరియు తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. రాష్ట్ర కళ్యాణాన్ని అంటే హితాన్ని ఆకాంక్షిస్తూ ఈనాడు ఈ 3 పార్టీలు కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం చేయడం జరిగింది. పొత్తులో 3 పార్టీలు ముందుకు వెళ్ళాలని, రాష్ట్ర భవిష్యత్తు అదేవిధంగా ప్రజా సంక్షేమాన్ని కాపాడాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ నిర్ణయం చేయడం జరిగింది. ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ 3 పార్టీలు కూడా కలిసి ఎన్ని సీట్లు ఎవరు ఎక్కడ పోటీ చేయాలి అనేటువంటి తుది నిర్ణయానికి కూడా రావడం జరిగింది. కనుక ఖచ్చితంగా ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆ నిర్ణయానికి కట్టుబడి ఈ కూటమి గెలుపుకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారు అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఈ పొత్తు అనేది వాళ్ళ రాష్ట్రంలో చాలా అవసరం అని చెప్పి కేవలం ఈ 3 రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జాతీయ రహదారి ప్రక్కన నూతనంగా నిర్మిస్తున్న నమూనా ఆలయం వద్ద ప్రసాదం కౌంటర్ భవనంను ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు ఆలయ చైర్మన్ రోహిత్, ఈవో రామచంద్ర మోహన్, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. కౌంటర్ వద్ద ప్రసాదంను మంత్రి కొనుగోలు చేశారు. జాతీయ రహదారి 2 ప్రక్కలు భక్తులకు ఇబ్బంది పడకుండా ఉండాలని 2 ప్రక్కల సత్యదేవుని నమూనా ఆలయాలు వద్ద ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి కొట్టు తెలిపారు. మరికొద్ది రోజుల్లో నిర్మాణంలో ఉన్న స్వామివారి విగ్రహాలను ఆలయాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీ స్వామివారి దర్శనం చేసుకున్నారు. వీరిని ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించి వేదాశీర్వచనం కావించి శ్రీ స్వామివారి శేష వస్త్రాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. నమూనాలయం ప్రారంభోత్సవం అవ్వకుండా ఈ ప్రసాదం కౌంటర్లో ఏంటి సార్? ప్రసాదం కోసం ఇక్కడ ఆలయం నిర్మాణం చేశాం తప్ప ప్రసాదం తీసుకెళ్ళడం కోసం భక్తులు ఆగుతున్నారు. భక్తులకి దర్శనం కూడా, స్వామివారి దర్శనం కలగాలని పెట్టాం. అదే భక్తులకి ఆగిపోవడం అయితే రైల్వే స్టేషన్ దగ్గర కానీ, బస్ స్టేషన్ కానీ పెడితే ఉపయోగం ఉంటుంది కదండి. అంటే నువ్వు అడగవలసింది భక్తుల తరపున అడుగుతున్నాం సార్. భక్తుల యొక్క వాదన హడావిడి ఆయన క్లారిఫికేషన్ ఆయన ఇవ్వనండి క్లారిఫికేషన్. నీకు ముందు ఒక క్లారిటీ కావాలి సార్. ఇది హైవే ప్రయాణికుల కోసం, హైవేలో వెళ్ళే ప్రయాణికుల కోసం ఏర్పాటు చేస్తుంది. రైల్వే స్టేషన్లో వచ్చే ప్రయాణికులందరూ కూడా స్వామివారి దగ్గరికి వెళ్తారు. అది మీరు కొంచెం ముందు తెలుసుకోండి. స్వామివారి స్టేషన్ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే ట్రైన్లో ఉంటారు. అంతిమంగా భక్తుల గురించే ట్రైన్లో పెట్టుకుని అమ్మలేం కదా. అంతిమంగా భక్తుల గురించే కదండి మీరు ఆలోచించవలసింది. వలసింది కాదు, అంతిమంగా భక్తుల గురించే కదండి మీరు ఆలోచించవలసింది. ఆలోచించే చేసాం. దేవాదాయ ధర్మాదాయ సరే భక్తుల గురించే ఆలోచించాలి. చించాలి కాదు, ఆలోచించే చేసాం. మరి హడావిడి ప్రారంభోత్సవాలు కదా సార్ ఇవన్నీ. మీకేమైనా ఇబ్బంది? నాకేమీ ఇబ్బంది లేదండి. ఇబ్బంది రాకపోతే గతంలో డిసెంబర్లో మీరు చేశారు. పూర్తిగా వాటికి శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు. ఒకసారి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది. అలాగే
పాతపట్నం మండలం కేంద్రంలో రెడ్డి సాంతి మళ్లీ పాతపట్నం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సీటు పాతపట్నం నియోజకవర్గం 2024 వైఎస్ఆర్సీపీ పార్టీ పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ రెడ్డి సాంతిని ప్రకటించడం జరిగింది. రెడ్డి సాంతి 1960 నుంచి మంచి రాజకీయ నేపథ్యం కలిగిన పాలవలస కుటుంబానికి చెందినవారు. రెడ్డి సాంతి 1969లో అప్పటి వీరఘట్టం ఇప్పుడు పాలకొండ మండలంలోని నీలానగరం అనే గ్రామంలో మాజీ రాజ్యసభ సభ్యులు పాలవలస రాజశేఖరం ఇందుమతిలకు ప్రథమ సంతానం. ఈమె తమ్ముడు పాలవలస విక్రాంత్. ఈయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు మరియు ప్రభుత్వ విప్. ఈమె భర్త రెడ్డి నాగభూషణం. ఈయన మాజీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ IFS అధికారి. అలానే ఈమె కూతురు వేదితారెడ్డి ఒక IAS అధికారి. ప్రస్తుతం ఈమె అండమాన్లో సేవలు అందిస్తున్నారు. ఇంతటి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన ఈమె 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థినిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతిలో పరాజయం పాలైన తర్వాత 2019 ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పాతపట్నం నియోజకవర్గంలో సమీప ప్రత్యర్థి కలమట వెంకటరమణపై విజయం సాధించారు. 2024 సాధారణ ఎన్నికల్లో మళ్లీ పాతపట్నం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటించారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. అభ్యర్థిని ప్రకటించాక ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి. సేవ చేస్తాననేటువంటి ఆ తత్వానికి, అంకిత భావానికి జగనన్న గారు ఫుల్ మార్క్స్ వేస్తూ 2014లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయడానికి మరి నాకు ఆ రోజు ఆశీస్సులు ఇచ్చారు. 2019లో పాతపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మరి జగనన్న గారి తాలూకా ఆశీస్సులతో, పాతపట్నం తాలూకా నాయకులు, ప్రజల తాలూకా దీవెనలతో, శ్రీ నీలమణి దుర్గమ్మ ఆశీస్సులతో పాతపట్నం ఎమ్మెల్యేగా మరి ఆ రోజు ఎన్నికయ్యాను. మళ్ళీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి నన్ను తన అక్క చెల్లిగా, ఆడబిడ్డగా మరి అభిమానంతో మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు. పాతపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేయాలి 2024లో అనేటువంటి ఈ భావనకు ఎల్లప్పుడూ నా ఆఖరి గుండె చప్పటి వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఈ పవిత్రమైన ఆలోచనకు మరి నాకు రాజకీయంగా ఇన్ని అవకాశాలు ఇచ్చి నాకు భవిష్యత్తులో నా హోదాని పెంచుతూ నా చిన్నప్పటి కళను సాకారం చేస్తూ పాతపట్నం ప్రజల ద్వారా ప్రజాస్వామ్య ఆలయమైనటువంటి అసెంబ్లీలో కూర్చోపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారికి ఎల్లప్పుడూ కూడా నా ఆఖరి నుండి చెప్పటి వరకు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు విశ్వసనీయంగా మరి గౌరవంగా కృతజ్ఞతతో ఉంటాను. కాకినాడ జిల్లా పిఠాపురం పాత తెలుగుదేశం పార్టీ కార్యాలయం దేనికి భయపడేది లేదని, పిఠాపురం నియోజకవర్గ ప్రజల మేరకే తాను నిర్ణయం తీసుకుంటానని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వర్మ అభిమానులు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశం పిఠాపురంలో పాత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి పిఠాపురం నియోజకవర్గం నుండి వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ముందుగా కార్యకర్తల, అభిమానుల అభిప్రాయాలను సేకరించారు. అనంతరం పలువురు నాయకులు ప్రసంగించారు. మేమంతా మీ వెంటే ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి మాట్లాడుతూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ అధిష్టానం పిలుపు మేరకు తిరిగి వచ్చాక నియోజకవర్గ ప్రజలకు కట్టుబడి ఎన్ని కష్టాలు వచ్చినా తాను పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటానని, తాను స్థానికుడినని ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ సంఘీభావంగా వర్మ అభిమానులు, కార్యకర్తలు భారీ ర్యాలీ పిఠాపురం పట్టణంలో నిర్వహించారు. ఈ మాట కాదని ఎప్పుడూ ఏ పని చెయ్యరు కూడా. అలా మీరందరూ మీ నిర్ణయాన్ని ఏ రకంగా తెలుపుతారో ఆ రకంగానే ముందుకెళ్తారు వర్మ గారు. నేను మీకందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నాను, మీ అందరి నిర్ణయానికి వర్మ గారు కట్టుబడి ఉంటారు. మొత్తం ప్రజలంతా వర్మే కావాలనుకున్న టైంలో మనకి ఈ విధమైన నష్టం జరిగింది. మరి ఈవేళ అందరూ కూడా చాలా మంది బాధాతప్త హృదయంతో ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అభిప్రాయాలు చెప్పారు. నేనవచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఏ పార్టీ అన్నా అవ్వచ్చు, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఎవరూ నడుచుకోలేరు. అదేవిధంగా మీరు ఏ విధంగా అయితే ఈవేళ మాట్లాడారో, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను రమ్మని ఫోన్ చేశారు. నిన్న ఈవేళ పొద్దుటే రమ్మన్నారు. నేను ఈవేళ మా కార్యకర్తలంతా సమావేశం పెట్టుకుని నన్ను పిలిచారు సార్, వాళ్ళతో మాట్లాడి వస్తానని నేను తెలియజేశాను. ఇవాళ ఎంచాలంటే 22 సంవత్సరాల నుంచి సాన్నిధ్యం చంద్రబాబు నాయుడు గారితో గౌరవించాల్సిన బాధ్యత ఉంది.
ఆయన పిలిచినప్పుడు వెళ్ళవలసిన బాధ్యత కూడా ఉంది. ఎక్కడ సంప్రదాయానికి కానీ సంస్కారానికి కానీ మన తేడాగా ఎప్పుడు ఉన్నాం. రేపు ఉదయం వెళ్తున్నాను, టైం ఇప్పుడు చెప్తా ఉన్నారు. రేపు వెళ్ళినప్పుడు మీ యొక్క అభిప్రాయాలు, మీ గుండెల్లో ఉన్న బాధ, మీరు వ్యక్తపరిచిన విధానం అన్నీ కూడా తెగొట్టి ఆయనకి మాట్లాడి దాని మీద మళ్ళీ మీకు వచ్చి నిర్ణయం మీకు తెలియజేస్తాను. ఎవరు ఆధారపడవలసిన అవసరం లేదు. ఎవరు బల్లి విసిరినా, ఎవరు బాణం విసిరినా ముందు వర్మ గుర్చుకున్న తర్వాత పిఠాపురం నియోజకవర్గం తెలియజేస్తారు. అలాగే అభివృద్ధిలో కానీ కష్టంలో కానీ ఎప్పుడు కూడా వర్మ మీ వెంట ఉంటాడు. పిలిస్తే పలుకుతాడు, కాకితా కౌరంతో వస్తాడు. స్థానికుడు, ఎక్కడే పుట్టు పెరిగినోడు. నేను ఎక్కడి నుంచి రాలేదు, 30 రోజుల ముందు రాలేదు. ఎలక్షన్ అయ్యాక పారిపోయి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కనపడలేదు. నేను ఎప్పుడూ ప్రజలతో ఉన్నా, ప్రజలతో ఉండడం ఆనందం. ఒక్కరోజు పిఠాపురాన్ని వదిలినా సరే మనసు బాధపడతా ఉంటుంది, ఏం చేస్తున్నారని. ఆ విధంగా నేనున్నాను. కుటుంబం కూడా ఎక్కడికన్నా వెళ్దామన్నా సరే నేను ఇప్పుడు బయటికి వెళ్ళలేదు. ఇది 17 సంవత్సరాలు. ఎన్ని వేల మంది యొక్క ఆప్యాయత, అనురాగం, ఎన్ని కోట్లన్నా కొనలేంది. మరి ఇంతమంది ఈరోజు నా కోసం మీరందరూ కూడా మేమున్నాం, మీరు ముందుకెళ్ళండి అని ఏదైతే అన్నారో ఈ విషయాలను కూడా ఆయన దృష్టిలో పెట్టి ఎక్కడ వెనకంజ వేసేది లేదు. అన్ని రకాలుగా మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పి మీ అందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా షాద్ నగర్ పట్టణంలో నిరసనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు. మహిళా ప్రాతినిధ్యం మరింత పెంచే దిశగా అడుగులు వేస్తామన్న ముఖ్యమంత్రి. జగన్ సమక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన ధర్మాన నందిగామ సురేష్. చిలకలూరిపేటలో జరగనున్న సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు. ఆదివారం జరిగే కార్యక్రమాల వివరాలను మీడియాకు వివరించిన అచ్చెన్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం సభ్యదేవుని దర్శించుకున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు. జాతీయ రహదారి పక్కన నూతనంగా నిర్మిస్తున్న నమూనా ఆలయం వద్ద ప్రసాదం కౌంటర్ భవనం ప్రారంభించిన సత్యనారాయణ. పాతపట్నం నియోజకవర్గం వైసీపీ అసెంబ్లీ సీటు స్థానిక ఎమ్మెల్యేకు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన అభిమానులు. నాయకులు, కార్యకర్తల ఆదరాభిమానాలతో మరలా ఎమ్మెల్యేగా గెలిచి జగనన్నను సీఎంను చేస్తానన్న రెడ్డి శాంతి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.